హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మా ఛానల్ ఫాలో అండి. మనం ఇప్పుడు ఇప్పటి నుంచి కొత్తగూడెం నుంచి స్టార్ట్ అయిపోయాం. మనకు లోడ్ వచ్చింది. లోడ్ వచ్చేసి మనకు పాల్వంచ నుంచి డ్రమ్ములు ఉన్నాయట, కెమికల్ డ్రమ్ములు ఒంగోలుకు. ఆ ఒంగోలు అన్లోడింగ్ అంట. ప్రస్తుతానికి అయితే మనం కొత్తగూడెం స్టార్టింగ్ లో ఉన్నాం, పోతున్నాం పాల్వంచకు. ప్రజెంట్లీ మనం వచ్చేసాం. డ్రమ్ములు అంట, ఆ డీసీఎల్ నుంచి మనకు క్రేన్ ద్వారా లోడ్ చేయాలంట. ఒక 60 డ్రమ్ములు 70 డ్రమ్ములు ఉంటాయంట. మనకు లోడ్ వచ్చేసి ఒంగోలు. ఇంకా క్రేన్ రాలేదు, సార్ వాళ్ళు కూడా రాలేదు. వచ్చినాక లోడ్ మొదలు పెడతారు. మనకైతే బండి లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా మిషన్ రాలేదు. క్రేన్ వచ్చినాక లోడింగ్ చేస్తారంట. పైకి వెళ్ళి కిందికి వెళ్ళి అయితే ఫస్ట్ పెడతారు. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోడింగ్ సగం అయిపోయింది. కాకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, డ్రమ్ములతోటి జరుగుతాయా అని చెప్పి. తాడు మంచి గట్టి కట్టించుకోవాలి. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో జర్నీ ప్రయాణం. ఇప్పుడే లోడ్ అయింది, పట్టగట్టినాం. ఇక ఇంకా బిల్లులు రానిక 3 అయిద్దంట. ఇంకా అన్నం కూడా తినలేదు. ఈ ఎండ కొట్టి ఎంత గుత్తల్లం అయింది. దీనమ్మ జీవితం గుత్తంది. ఇంకా ఇంత గుత్తల్లం ఉంటుంది ఈ వరకు. డ్రమ్ములు ఇవి పట్టగట్టేసినాం. ఇంకా బయలుదేరాలి. ముందర హోటల్ దగ్గర పోయి అన్నం తినేయాలి. పిల్లులు ఇంకొక గంట 2 గంటలు పడతాయండి. ఇప్పుడే లోడ్ అయింది, బయలుదేరినాం. పట్టగిట కట్టుకొచ్చినాం, బయలుదేరినాం. పాల్వంచ దగ్గరలో అంటే లోపల ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నాం. లోడ్ అయింది మనకు ఈ కెమికల్ డ్రమ్ములు. ఇప్పుడే బయలుదేరినాం. ఇంకా బిల్లులు రాలేదు. కొద్దిగా ముంగల్కి వచ్చి హోటల్లో దగ్గర అన్నం తిందామని చెప్పి బయలుదేరినా. ప్రజెంట్లు పాల్వంచ టౌన్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంత ఫారెస్ట్ అన్నట్టు ఇల్లందు మనం 10 కిలోమీటర్ దూరం ఉన్నాం. మొత్తం ఫారెస్ట్ ఉంటది ఇక్కడ. గాడి సెక్షన్లు మామూలుగా లైట్ గా చూపిస్తా చూడండి. రోడ్డు కూడా అంతగానో ఏం బాగుండదు, గుంతలు గుంతలు ఉంటది. చాలా ఇబ్బంది ఈ రోడ్డు. ఈ టర్నింగ్లు ఎక్కువ. ఇక్కడ ఎక్కువ టిప్పర్లు, బొంగు సింగరేణి బొగ్గు టిప్పర్లు కొద్దిగా రాష్గా తోలుతారు వాళ్ళు. దానివల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఈ టర్నింగ్లల్లో. ఒక 10 కిలోమీటర్లు ఉంటది ఫారెస్ట్. మొత్తం ఫారెస్టే, అడవి. కోతులు చూడండి ఎలా ఉన్నాయి రోడ్డు మీద. అవి మనం కొద్దిగా ఆహారాలు వేస్తూ ఉంటాం కదా రోడ్డు మీద. వచ్చిన బండ్లు అని చెప్పి వేసామని చెప్పి బండ్ల కింద కూడా పడుతుంటాయి. కోతులకు మనం ఏదో వేస్తామని చెప్పి బండ్ల దగ్గరకు వస్తుంటాయి ఆహారం కోసం. అవి బండ్ల కింద కూడా చాలా పడి చచ్చిపోయి ఉంటాయి. ఏం చేస్తాం, పొట్ట తిప్పలకు తప్పదు. కాకపోతే దాంట్లో పరిస్థితి గిట్ట ఘోరమే. మేము స్పీడ్ లో ఉంటాం, రన్నింగ్ లో డౌన్ కదా. చాలా మంది దగ్గరకు వచ్చినాక అవపడదు, పడతాయి ఇవన్నీ కింద. మాకు చాలా బాధ అనిపిస్తుంది. అరెస్ట్ అయిపోయింది ఇప్పుడే. జస్ట్ ఇల్లందు ఎంట్రీ కావాలి. ఇంకా మనకి ఇల్లందు ఒక 2-3 కిలోమీటర్లు ఉంటది. ఇక్కడ సమ్మక్క సారక్క అని టెంపుల్ ఉంటది ఇక్కడ. ఫారెస్ట్ అయిపోగానే మనకు చాలా మంది ఇక్కడ వచ్చిపోతుంటారు. పక్కన టెంపుల్ ఇది. మన బండ్లు కూడా, లారీలు కూడా మనం కూడా ఇక్కడ ఆపుకొని నిద్రపోతుంది కానీ, వంట చేస్తుంది కానీ ఇక్కడ ఆపుకుంటారు చాలా మంది. మా ఇల్లందు ఎంట్రీ కాబోతున్నాం. ఇప్పుడే మనం ఇల్లందు స్టార్ట్ అయిపోయాం. ఈ ఇల్లందు టౌన్ ఇటు నుంచి ఇల్లందు కానించి డివైడ్ కావచ్చు. మహబూబాద్, వరంగల్ ఇట్లా పోవచ్చు. ఇది సర్కిల్. మనకు ఫస్ట్ బైపాస్ లో సర్కిల్ దాకొద్ది. ఈ బస్సు వాళ్ళతో ఇదే తలకాయ. ఈ బస్సు వాళ్ళు ఉన్నా అంటే బండి జర్నీ కాదు, అడుగడుగు బ్రేక్. ఈ సర్కిల్ ఇల్లందు. ఈ నుంచి రైట్ కి పోతే మహబూబాద్, వరంగల్. టౌన్ లో నుంచి ఊళ్ళో నుంచి మనం లెఫ్ట్ కి తీసుకోవాలి. ఖమ్మం వెళ్ళాలి మనం. నేరుగా ఒకటే రోడ్ ఖమ్మం. రైట్ కి పోతేనే ఇట్లా వరంగల్ వెళ్ళొచ్చు, స్ట్రేట్ గా వరంగల్ వెళ్ళొచ్చు. మనం పోవాల్సింది ఖమ్మం. ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఇంచు ఒక 40 కిలోమీటర్ ఉంటుంది మన ఖమ్మం. ఇది కూడా సింగిల్ రోడే. ఫారెస్ట్ అంతా రోడ్డు బాగుండదు. ఆంజనేయ టెంపుల్ విగ్రహం బాగుంటది, దేవుని గుడి. జై శ్రీరామ్. వర్క్ నడుస్తుంది, రోడ్ వర్క్ నడుస్తుంది. చాలా ఇబ్బంది. సింగరేణి బిడ్డలు, సింగరేణి బుక్ చూపిస్తుంది మీకు నెక్స్ట్, అదే వచ్చేది. దయచేసి ఎవరు కూడా ఈ ఇల్లందు ఖమ్మం రోడ్ లో రావద్దండి. ఈ రోడ్డు చూడు, చెత్త రోడ్డు. చెత్త రోడ్ అంటే చెత్త రోడ్డు, వేస్ట్. అవసరం అయితే కొత్తగూడెం మీకు అట్లా భద్రాచలం వెళ్ళిపోండి. కానీ దగ్గర అని చెప్పి మీరు ఇలా వచ్చినంటే బలైపోయినట్టే. చెత్త వరెస్ట్ రోడ్. అమ్మ స్టార్టింగ్ లో ఉన్నాం. అయితే మనం వెళ్ళిన కా నుంచి ఇంతవరకు బండి ఎక్కడ ఆపలేదు. 80 కిలోమీటర్లు జర్నీ చేసాం కదా పాల్వంచ నుంచి. ఖమ్మంలో ఆపినాం. 50 కిలోమీటర్లకు ఒకసారి మనం ఆపాలి. కానీ మనకు రోడ్డు బాగాలేదు, చెత్త రోడ్డు. టైర్లు చెక్ చేసుకోవాలి.
రాళ్ళు గాని మొలలు గాని రోడ్డు బాగాలేదు కాబట్టి ప్రతి 50 కిలోమీటర్లు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. 50 కిలోమీటర్లు ఒకసారి చెక్ చేసుకోవాలి లోడు ఎట్లా ఉంది ఏంది అనేది. అడిగాక రోడ్డు బాగాలేదు కాబట్టి టైర్లు మొలలు కొట్టడం, ఇవన్నీ చాలా రాళ్ళు కొట్టడం, టైర్ పంక్చర్ అయి ఉంటది. పంక్చర్ అయిందని చూసుకోకుండా అలాగా జర్నీ చేస్తే మనకు ఇంకో టైర్ కూడా పలుగుతుంది, పక్క టైర్ కూడా వెయిట్ ఆగలేక. అందుకని మనం 50 కిలోమీటర్లకు ఒకసారి కొట్టుకుంటూ మొలలు ఏమన్నా తీసుకుంటూ పోవాలి. దానికైతే రోడ్ అయితే ఖమ్మంలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడే విజయవాడ హైవే వచ్చేసాం. హైవేకు కోదాడ దగ్గర మనం జునార్ వెళ్ళాలి, మిరాలడం పోవాలి. హైవే లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ, ఈ నుంచి మనం రైట్ కి తీసుకోవాలి. లెఫ్ట్ పోతే విజయవాడ, ఇది హైవే అన్నట్టు, ఇది 4 హైదరాబాద్. కాకపోతే మనం ఇట్లా మిరాలవడానికి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ నుంచి మన రైట్ కి తీసుకుంటే చలో రైట్, ఒకటే రోడ్. మనకైతే తెలంగాణ బార్డర్ వచ్చింది. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఈడ వాడపల్లి, తర్వాత ఆంధ్ర స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటి డబ్బులు ఇచ్చి రావాలి 200 రూపాయలు, బండికి 200. అంటే 12 టైర్ 14 టైర్లకు మళ్ళీ ఎక్కువ. అసలు వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మన దాంట్లో 20 టన్నులే ఉంది, అయినా ప్రతి దానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఏమి ఇన్ని డబ్బులు, ఎన్ని లక్షలు అవుతాయి, ఎన్ని పోతాయి ఎవరికి? ఎవరి జేబులు నింతున్నాయి? అడిగేటోడు లేడు, అంటోడు లేడు. ఇంత దౌర్జన్యం అంటే ఈడ ఆర్టీఓ ఆఫీసు అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తీసేసింది ఆర్టీఓ ఆఫీస్. కొన్ని రాష్ట్రాలు అయితే మొత్తం లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కలకత్తా ఏ లేవు. మన తెలంగాణ కొన్ని రాష్ట్రాలు నడిపిస్తారు. ఎందుకు నడిపిస్తారు? ఎవరి జేబులు నింపి నడిపిస్తారు. మరీ లారీల మీద అన్యాయం అంటే మరి ఇంత ఉండొద్దు అమ్మ గవర్నమెంట్. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. చూడండి పోయామం చెట్ల పడుతుందంటే విపరీతంగా పడుతుంది. దయచేసి ఎవ్వరు కూడా తెల్లారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు బండి నడపొద్దు. నేను కూడా సైడ్ కి ఆపేస్తున్నా. చాలా వరకు అయితే టోల్గేట్ల కాడ గానీ చాలా వరకు అయితే పక్క పెట్టుకుర్రు, అది కరెక్ట్ పని, మంచి సేఫ్టీ. అలాగే ఇప్పుడు మనం కూడా పక్క కాపీ పోవాలి. ఎందుకంటే ఏమన్నా మిస్టేక్ అయిందనుకో, ఇప్పుడు బండ్లు ఖరాబ్ అయ్యి గానీ రిపేర్ అయ్యి గానీ అప్పుడే కదా మనకు ఆగి ఉంటాయి. దానివల్ల మనం చాలా పే చేయాల్సి వస్తుంది. యాక్సిడెంట్లు అయ్యి అనవసరంగా ప్రాణం మీకు తెచ్చుకోవడం కంటే ఇలా సైడ్ కి ఆపేసుకుని పోయినంత గొప్పతనం లేదు. దయచేసి డ్రైవర్ అన్నలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. ఎందుకంటే ఇది మామూలుగా పోమంచు కాదు, అసలు రోడ్ అప్పడట్లేదు. అలాగే తెల్లారట్ల ఈ వాల్వో బస్సులు అనేది కూడా చాలా విపరీతంగా వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటది, తెల్లారి కస్టమర్ అక్కడ బండి వెళ్ళిపోవాలి, బస్సు వెళ్ళిపోవాలి, దింపేయాలి. అందుకని వాళ్ళు పొగ మంచి అయినా ఏ మంచి అయినా పోక తప్పదు. దానివల్ల చాలా రిస్క్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ ఎక్కువ, మనం స్పీడ్ తక్కువ. మనం స్లోగా ఉంటాం, వాళ్ళ హై స్పీడ్ ఉంటాడు. దగ్గరకు వచ్చినా కంట్రోల్ కాదు, వాడు గుద్దేస్తాడు. అలా ఉన్న పబ్లిక్ రిస్క్, వానికి రిస్క్, మనకు రిస్క్. దయచేసి ఎందుకైనా సరే సైడ్ కాపేటప్పుడు పూర్తిగా రోడ్డు దింపి ఆపండి. నైట్ కూడా సైడ్ కొట్టుకుంటూ వస్తారు, అవపడకుండా ఈ మంచు గుద్దేసుకుంటారు. ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే టోల్గేట్ కాడైనా ఎక్కడ ఆపినా సరే మొత్తం రోడ్డుకు దూరంగా ఆపండి. జస్ట్ ఒక లారీ మందం వదిలిపెట్టండి, సైడ్ అమ్మడి పెట్టి పండుకోకండి ప్లీజ్. అట్లా పండుకున్నా గానీ వెనకంగా అవపడకొచ్చి గుద్దుకుంటారు. బీ కేర్ఫుల్. జే డ్రైవర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అందరికి శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దుగాల ఉదయం 7 అవుతుంది. తెల్లారుజామున 3 గంటలకు స్టార్ట్ అయిన మంచు ఉదయం 7 అవుతుంది, ఇంకా తగ్గట్లేదు. చూడండి ఎంత విపరీతంగా పడుతుందంటే అసలు రోడ్ అనేది అవపడట్లేదు. జాగ్రత్త అండి. చూశారు కదా విపరీతమైన మంచు ఎలా కురుస్తుందంటే తెల్లారుజామున 3 గంటల నుంచి బండి ఆపేసిన పక్కకు. పొద్దుగాల ఉదయం 7 అవుతుంది కదా, వెళ్దాం మెల్లగా అన్లోడింగ్ పాయింట్ పోవాలి కదా, పార్టీ ఫోన్ చేస్తున్నాను బయలుదేరినా, అయినా కూడా రోడ్ అవపడట్లేదు. ఎంత విపరీతంగా ఉందంటే మంచు అసలు మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. ఇదే కలకత్తా చెన్నై నేషనల్ హైవే. మన హైవే దాకింది. ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే అటు విజయవాడకి వెళ్ళిపోవచ్చు, రైట్ తీసుకోవాలి చెన్నై రూట్, మనం ఒంగోలు పోవాలి. ఇదే హైవే. విజికింది నుంచి మనం రైట్ కి వెళ్ళిపోవాలి. చాలా డేంజర్ గా ఉందండి, జాగ్రత్త వెళ్ళండి. పొగ మంచి ఏం పడట్లేదు. మనం ఇలా రైట్ కి ఎక్కేసేయాలి, హైవే రైట్ కి తీసుకొని రైట్ హైవే ఎక్కేసేయాలి.
మనం అయితే ఆటోనగర్ ఒంగోలు ఆటోనగర్కి వచ్చేసాం అన్లోడ్ దగ్గరికి. ఇదే కంపెనీ, ఇంకా స్టార్ట్ కాలేదు. 9-10కి వస్తారంట సార్ వాళ్ళు, అప్పుడు స్టార్ట్ అయిద్దంట. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చి వెహికల్ పెట్టేసాం. ఇప్పుడే అన్లోడింగ్ స్టార్ట్ అయింది. పట్టిప్పిన ఎండ మామూలుగా కొట్టట్లేదు, చెమటలు చూడు. అందరూ అంటారు లారీ డ్రైవర్ ఏంది బండిలో కూర్చొని తిప్పుతారు 30,000 వస్తాయి, ఏం పని ఉంది. కానీ ఇప్పినప్పుడు తెలుసు దాని బాధ. నేనమ్మా లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. బేర్లు దింపుతారు, బిందెలు, డ్రమ్ములు మొదలు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జర ఫాలో అవ్వండి, మమ్మల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.